అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక జయరాం నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇక రోడ్డుపైన బైఠాయించి పోలీసుల తీరుకైతే వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే జయరాం నాయుడిని అరెస్టు చేయించారని, ఇక స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇదంతా కూడా జరిగిందని దగ్గుబాటి వెంకటప్రసాద్ ఆరోపించారు. మరోవైపు నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ కార్యకర్త నారాయణ స్వామి అలాగే వైసీపీ నేత ప్రసాద్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఇరువురికి గాయాలయ్యాయి. తన తలపైన కొట్టి హత్యాయత్నం చేశారని వైసీపీ నేత ప్రసాద్ ఆరోపించారు. ఇక ఈ ఘర్షణ ఘటనలో జయరాం నాయుడు సహా 14 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. దాన్ని తీసుకొచ్చి అనంతపురం 3 టౌన్ స్టేషన్ లో జయరాం నాయుడు గారిని తీసుకొచ్చి అర్ధరాత్రి కాడ అక్రమంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. జయరాం నాయుడు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ డిఎస్పీ గారు అర్ధరాత్రి కాడ పోయి ఇంటెన్షనల్ గా తీసుకొచ్చారు. గత వారం రోజుల నుంచి డిఎస్పీ గారు, సిఐ ప్రతాప్ రెడ్డి గారు, వీరరాఘవ రెడ్డి గారు కార్యకర్తలను పిలిపించి మీరు ఎలక్షన్ చేయకూడదు, మీరు ఇక్కడ ఉండకూడదు, ఊరు వదిలిపెట్టుకోండి అని చెప్పేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఏమన్నా అంటే రౌడీ షీట్లను పిలిపించి మాట్లాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గత వారం రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు. నిన్న నాతో పాటు ఉండే గంగారామన్ గారిని పిలిపించి స్టేషన్కి రమ్మని పిలిపించారు. రమ్మని చెప్పేసి అడిగితే నేను పంపించలేదు. ప్రతి ఒక్కరిని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించి, ముఖ్యంగా డిఎస్పీ వీరరాఘవ రెడ్డి గారు అలాగే సిఐ ప్రతాప్ రెడ్డి గారు పిలిపించేసి వన్ సైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు. వీళ్ళు కేవలం అనంత వెంకటరామరెడ్డికి అర్ధరాత్రి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కేసుతో సంబంధం లేకుండా జరిగిన గొడవలో మా ఆయనకి ఎటువంటి సంబంధం లేకుండా మా ఆయన ఇరికించి ఏ1 గా కేసు బనాయించి, అక్రమ కేసు బనాయించి లోపలికి వేస్తున్నారు. ఈ రోజు ఇది చాలా అన్యాయము. ఎందుకంటే దీని వెనకాల ఎంతో దురుద్దేశం ఉంది. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, తర్వాత డిఎస్పీ వీరరాఘవరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి ఈ ఎన్నికలలో ఎంతో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. వేల ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి జయరాం నాయుడు. ఈ విధంగా జయరాం నాయుడు లోపలికి వేస్తే వన్ సైడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ అనే ఉద్దేశంతో ఈ విధంగా అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఇది చాలా అన్యాయము. ఈ విధంగా దీన్ని ఈ విధంగానే నిర్లక్ష్యం వహిస్తే ఇంకా ఎంతో మంది టీడీపీ నాయకులు, బలమైన నాయకులందరినీ కూడా లోపల వేసి అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉద్రిక్తత నెలకొంది. జయరాం అరెస్ట్ కి నిరసనగా అయితే టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో అయితే పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, ఈ ఓటమి భయంతోనే ఈ వైసీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి టీడీపీ వాళ్ళు అయితే అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అలాగే వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడడం జరిగింది. వన్ సైడ్ ఎలక్షన్స్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈ రకంగా అక్రమ కేసులు అనేవి పెడుతున్నారు అనేసి అని చెప్పి చెప్పడం కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ టీడీపీ నేతలు ఏమంటున్నారు, ఏంటి సిచ్యువేషన్? మమత, ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య నిన్నటి రోజు జరిగిన ఒక ఘర్షణ ఏదైతే ఉందో, దీంట్లో వైసీపీ కార్యకర్త గాయపడ్డాడు. వీళ్ళు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే దీంట్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవని దీన్ని జయరాం నాయుడు అరెస్ట్ చేయడానికి వ్యూహాత్మకంగా పోలీసులు వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. రెండోది, నగర డిఎస్పీ వీరరాఘవరెడ్డితో పాటు ఇక్కడ పనిచేస్తున్న సిఐలు కూడా వన్ సైడ్ గా ఏదైతే వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా ఎలక్షన్ లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలి. రెండోది, అక్రమ కేసులు పెడుతూ పోలీసులు కక్షపూరితంగా ఒక వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఏదైతే డిఎస్పీతో పాటు ఈ పోలీసులు సస్పెండ్ చేయాలని చెప్పి కూడా టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్ ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఈ గొడవలో ఖచ్చితంగా ఏదైతే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కి తరలిస్తున్నాం కాబట్టి ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోవాలని చెప్పి పోలీసులు సూచనతో వాళ్ళ ఆందోళన విరమించారు. ప్రస్తుతం అదే వాళ్ళని రిమాండ్కి తరలిస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పడంతో టీడీపీ నేతలు ఇంకా ఆందోళన విరమించారు. మమత. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.